వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం కాబూలి శనగలు రాత్రి నానబోసాను. రాత్రి నానబోసి పొద్దున పూట రుబ్బుకుందాం. గారెలు చేద్దాం, వడలు, బచ్చల కూర వేసి వడలు చేద్దాం. బచ్చల కూర వడలు బాగుంటాయి దీంట్లో. చూడండి, పప్పు రుబ్బుకున్నాము, మనం శనగలు రుబ్బుకున్నాం. ఒక గుప్పెడు శనగలు దీంట్లో వేసాను. ఇప్పుడు బచ్చల కూర చూడండి, మంచిగా కడిగి కోసుకున్నాం కదా. ఈ బచ్చల కూర దీంట్లో వేసుకుందాం. బచ్చల కూర వడలు చాలా మంచిదండి, దొరికితే మనం ఇట్లా చేసుకోవచ్చు. దీంట్లో ఒక్క సగం స్పూను కారం, చూడండి అల్లం పేస్ట్. ఇది ఉత్త అల్లమే, వెల్లుల్లి లేదు, ఉత్త అల్లం పేస్టే. అల్లం వేస్తే బాగుంటుంది, డైజెషన్కు మంచిది, టేస్ట్ బాగుంటుంది. చూడండి, గుప్పెడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కాస్త తగ్గిచ్చేసాను, అందుకని కారం వేసాను. కొత్తిమీర, ధనియాల పొడి, నిండా ఒక స్పూను సోంపు పౌడరు, మనం తినే సోంపు ఉంటుంది కదా, సోంపు మిక్సీ పట్టేసి వేసాను. 1.5 వేసాను. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే, సోంపు. తర్వాత ఒక స్పూను సాల్ట్ సరిపోను, కరివేపాకు, బచ్చల కూర వడలు మంచిగా కాబూలి శనగలతోని బచ్చల కూర వడలు చేసుకుంటే భలే ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. మెయిన్ ఏంటంటే సోంపు పౌడరు కంపల్సరీ వేయాలి. ఉల్లిపాయలు, సోంపు పౌడరు, అల్లం వెల్లుల్లి వేయకుండా మామూలు అల్లం వేయాలి. ఇట్లా గట్టిగా కలిపేస్తే అన్నిటికీ మంచిగా పడుతుంది. ఉప్పు, కారం కాస్త ఇట్లా గట్టిగా పిసికినట్టేస్తే ఆకు కూడా కాస్త నలిగి మనకు బాగుంటుంది. చూడండి నురుగు ఎట్లా వచ్చిందో. ఈ నురుగు నేను పల్లి నూనె పోసి చేస్తాను, అందుకని పల్లి నూనెతో మంచి టేస్ట్ ఉంటాయి. రిఫైండ్ ఆయిల్ ఎక్కువ వాడద్దు, మనం పల్లి నూనె కొంచెం వాడుకున్నా పల్లి నూనె వాడుకుంటే మంచిగా ఉంటుంది. చూడండి ఎంత బాగుంటాయో అవి కాబూలి శనగలు. మీకు చిన్న టిప్ ఒకటి, కాబూలి శనగలదే. ఈ కాబూలి శనగలతో మనం ఏం చేసి ఇట్లా గారెలుగా చేసుకొని తింటే
మీకు ఫ్రీ మోషన్ అయిద్ది అన్నట్టు. అసలు చూడండి, ఒకరోజు మీరు తిని చూడండి ఇట్లా వడలు వేసుకొని. సాయంత్రం కల్లా మీకు పొద్దున్న తింటే సాయంత్రం కల్లా మోషన్ అయిపోద్ది, లేకపోతే తెల్లారన్న. అదొక చిన్న టిప్పు, మీరు గమనించండి. కాబూలి శనగలతో చేస్తే ఫ్రీ మోషన్ అయిపోద్ది. ఎప్పుడైనా మనం నూనెలో ఏ ఐటెం చేసినా కాసేపు ఇట్లా ఒక 1 మినిట్ అట్లా పట్టుకోవాలండి. క్రాస్గా పట్టుకుంటే ఆయిల్ అంతా వెళ్ళిపోద్ది, లేకపోతే ఎంబడెంబడే తీస్తే ఆయిల్తో పాటు వచ్చేస్తాయి. సిమ్లో పెట్టుకొని స్టవ్ ఇదిగో ఇట్లా ఇటు క్రాస్ చేసి కాసేపు అట్లా పట్టుకుంటే మనకి నూనె ఆ బాండీలోకి వెళ్ళిపోద్ది, లేకపోతే ఎంబడెంబడే తీసేస్తూ ఉంటే నూనెతో పాటు వచ్చేస్తూ ఉంటాయి. చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో, బాగుంటాయి శనగలతో. ఈ అడుగున టిష్యూ పేపర్ వేసుకుంటే మనకి నూనె ఐటమ్స్ ఏం చేసుకున్నా టిష్యూ పేపర్ వేసుకుంటే నూనె ఉండదు. పల్లి నూనెతో చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటాయండి ఇవి. ఎప్పుడైనా సరే కూరలకు కానీ వీటికి కానీ పల్లి నూనె వాడుకుంటేనే మంచిది. ఎందుకంటే మనం రోజు ఏం చేసుకోం కదా నూనెతోటి, ఎప్పుడో ఒకసారి కాబట్టి వారానికి ఒకసారి పూరీలు కానీ గారెలు కానీ వడలు కానీ, అందుకని పల్లి నూనెతో చేసుకుంటే మంచి టేస్ట్ వస్తాయి. చూడండి వడలు రెడీ అయిపోయినాయి. బచ్చల కూర వడలు. ఇది మనం అన్నీ వేసాం కాబట్టి మామూలుగా తినేసేయచ్చు. అట్లా వద్దనుకుంటే మీకు నేను కరివేపాకు కారపొడి చేశాను. కరివేపాకు కానీ మామూలు కారపొడి కానీ, లేకపోతే సాస్ అన్న పెట్టుకోండి, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. చూడండి కాబూలి శనగలతో బచ్చల కూర వడలు. చూడండి ఎంత ఇట్లా ముట్టుకుంటే ఇట్లా మెత్తగా అయిపోతాయి, బాగుంటాయి క్రిస్పీగా. చెప్పా కదా మీకు టిప్పు, ఇది తిని చూడండి మీకే తెలుస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో.